दयातल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। दयातल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री सत्ययाक्य गुरु परंपरा। दयातल सद्गुरु प्रभु महाराज को जय। భగవద్గీతలో 9వ అధ్యాయం 22 శ్లోకం గురించి 2 మాటలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కయ్య గారు అడిగారు కాబట్టి ఈ శ్లోకాన్ని గురించి చెప్పమన్నారు కాబట్టి దాని గురించి 2 మాటలు, తర్వాత నేను చెప్పాలనుకున్నది మన తర్వాత. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఓ అర్జున, ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారు, ఎల్లప్పుడూ నాయందే నిష్ట కలిగియుండు అట్టి వారి యొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను. అది పరమాత్మ చెప్పిన మెసేజ్ అనమాట. అంటే ఈ శ్లోకం మనం చదివితే, ఏ భక్తుడు చదివితే ఆ భక్తుడికి ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో మానవులు ఉంటే ఏం చేస్తారంటే అబద్ధం ఆడే అవకాశం ఉంటుంది, మాట తప్పుతారు. ఇప్పుడు ఒకటి చెప్తారు, తర్వాత ఒకటి చెప్తారు. కానీ భగవంతుడు ఇక్కడ చెప్పేది ఎవరు? భగవంతుడు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు భగవంతుడికి. ఏదైనా అని చెప్తే స్పష్టంగా చెప్తారు. అందుకే భక్తులకి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఇక్కడ ధైర్యం కూడా. నమ్మకం విశ్వాసమే కాకుండా ధైర్యం కూడా అనమాట. సపోజు మనం ఏదన్నా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ నాస్తికవాదంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పూజ చేస్తామని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, నువ్వు పూజ చేస్తే ఏంటి లాభం అంటారు. పూజ చేస్తే ఏంటి లాభం అంటారు. సపోజ్ మీరు ఉదాహరణకమ్మా శుక్రవారం నాడు లలితా సహస్రనామాలు పారాయణం చేద్దాం అంటారు. మీరు వెళ్ళి కూర్చొని పారాయణం చేస్తున్నారు. ఎవరో వస్తారు, ఏంటమ్మా అనవసరంగా పని వదులుకొని లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు, మీకేంటిలా అమ్మ అంటారు. ఒకళ్ళు వస్తారు, శనివారం నాడు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు. పారాయణం చేస్తున్నారు, ఏంటమ్మా అనవసరంగా పని వదులుకొని విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తున్నారు అంటారు. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు. సేమ్ కామెంట్ అన్నమాట. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఈ పారాయణం చేయటం వల్ల, పూజ చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనకేంటి లాభం, మనకేమిటి లాభం అని కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్లకు ఇది అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే భగవంతుడిని గూర్చి ఒక అవగాహన ఉండి, దైవమునందు ఒక ఆసక్తి ఉండి, దైవమునందు నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, ఎవరైతే పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా నడుస్తారో వాళ్లకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యేటువంటిది కాదు ఇది. ఎవరికి పడితే వాళ్ళకు అర్థమయ్యేటువంటిది కాదు. దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాళ్ళైతేనే అర్థమవుతుంది తప్ప ప్రయత్నం చేయనటువంటి వాళ్ళకి అర్థమయ్యేటువంటిది కాదు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ ఏమని చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యచిత్తము, అన్యచిత్తము, అనన్యచిత్తము. అన్యచిత్తము అంటే మన యొక్క చిత్తం అంటే మనసు, వేరే విషయాన్ని మననం చేయటం. అయితే ఎక్కడైనా ఉండి మీరు వేరే విషయాన్ని మననం చేస్తే నో ప్రాబ్లం. మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా గురించి మాట్లాడుకుంటే నో ప్రాబ్లం. ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాను, నువ్వు దేవాలయానికి వెళ్ళి కూడా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి కూడా, ఒక తీర్థాటనానికి వెళ్ళి కూడా, ఒక మహాత్ముడి యొక్క సత్సంగానికి వెళ్ళి కూడా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కూడా, శివాలయంలో అభిషేకం చేసుకుంటూ కూడా నీ యొక్క ధ్యాస, నీ యొక్క మనసు వేరే చోట కేంద్రీకృతం చేస్తే ప్రాబ్లం. మనం ఎలా జీవిస్తామంటే
ఇప్పుడు ఇక్కడ ఉంటాం కదా, శరీరం ఇక్కడే ఉంటుంది కానీ మనసును వేరే చోట కేంద్రీకృతం చేస్తాం. దీన్ని అన్య ధ్యాస అంటారు, అన్య చిత్తము అంటారు. అన్య చిత్తము అంటే నీ యొక్క చిత్తము చేయవలసినటువంటి పనిని చేయట్లేదు, చేయవలసిన దాన్ని విడిచిపెట్టి చేస్తూ ఉంది. పూజా మందిరంలో కూర్చొని కూడా రేపు షాపింగ్లో ఏం డ్రెస్ కొనాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. అర్థమైందమ్మా? సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే చిత్తము దైవమును గూర్చి చింతించవలసినటువంటి సందర్భంలో అక్కడ చింతించకుండా వేరే చోట మనసు కేంద్రీకృతమై ఉంటే దైవానుగ్రహం కలగదు. అప్పుడు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కానీ ఆ ఫలితం రాదు, ఆ ఫలితం రాదు. ఎందుకంటే మనం చేయవలసింది చేయాలి. మనం చేయవలసింది చేస్తే పరమాత్మ మనకు అనుగ్రహించవలసింది అనుగ్రహిస్తాడు. మన కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా పరమాత్మ అనుగ్రహించు. మనం అనుకుంటాం, నేను పూజ చేసే కదా అనుకుంటాం. ఇన్ని వేలు పెట్టి నేను పూజ చేశా, ఇన్ని లక్షలు పెట్టి పూజ చేశాను. కేజీ 50 రూపాయలు ఉన్నప్పుడు ఆయన పూజ చేయలేదు. చామంతి పూలు కేజీ 50 రూపాయలు ఉన్నప్పుడు పూజ చేయలేదు. ఇవాళ కేజీ 400 ఉంది, అయినా కానీ బాగా డేర్ చేసిండు అనమాట. 20 కేజీలు తెచ్చిండు, ఎంత అయితే 8,000 అయింది, ఆయన ఇలా పూజ చేసిండు అంటాడనమాట. నేను 28,000 పెట్టి 20 కేజీలు తీసుకొచ్చి మంచిగా పూజ చేస్తే ఆయన అనుగ్రహిస్తా అంటాడు. అనుగ్రహించడు. ఎందుకంటే పరమాత్మ పూల కోసం వెళ్తిపడే మనిషి కాదు. మనం పెట్టే పూలు పెడితేనే ఆయన సంతోషిస్తాను అనుకుంటాం. మనం పూలు పెట్టకపోయినా ఆయన ఆనందంగానే ఉంటాడు. మనం లడ్డు పెట్టకపోయినా ఆయన ఆనందంగానే ఉంటాడు. మనం ఏదో చేసిన వడలు పెడితేనే, లేకపోతే మనం కొట్టే కొబ్బరికాయలు, పెట్టే లడ్డూలు, పెట్టే స్వీట్లు, పులిహోరలు, చక్కెర పొంగలు, వీటికి ఆయన ఏమైనా ముఖమాసి ఉంటాడేమో, మనం పెట్టంగలోనే ఎగిరి గంతేసి మనల్ని అనుగ్రహిస్తాడేమో అనుకుంటారు. వీటికి ఆయన లొంగేటువంటి వాడు కాదు. శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాలకు లోనయ్యేటువంటి వాడు కాదు దేవుడు. అవన్నీ కూడా ఆయన కోసం కాదు, మన కోసం సమర్పించేది. నైవేద్యాలు సమర్పించేది ఎవరి కోసం? మన కోసం. ఎందుకు? మన భక్తిని నిరూపించుకోవడం కోసం, మన శ్రద్ధను నిరూపించుకోవడం కోసం, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని మనం ఎంత ఎఫర్ట్తో చేస్తున్నాం అనేది ఆయన గ్రహించడం కోసం. ఇవన్నీ ఇది మన కోసం తప్ప ఆయన కోసం కాదు. మనం ఎంత శ్రద్ధతో చేస్తే, ఎంత భక్తితో చేస్తే అంత పవిత్రత మనకు చేకూరుతుంది. మనలో పవిత్రత పెరగటం కోసం ఇవన్నీ సమర్పించడం తప్ప ఆయనకు అవసరమని కాదు. ఒక ఆయన అంటాడు, ఎంతోమందిని మోసం చేసి ఎంతోమంది రక్తాన్ని పిండి బంగారు కిరీటం చేయించిండు. రత్నాలు పొదిగిన బంగారు కిరీటం తీసుకొచ్చి దేవుడికి పెట్టిండు. ఈయన అనుకుంటుండు, నువ్వు పాపం చేసి, అర్థమైందమ్మా, రక్తం మరకలు అంటినటువంటి బంగారంతో కిరీటం చేయించితే దేవుడు సంతోషిస్తాడా? వేరే హృదయాన్ని గాయపరిచి దేవుడికి మనం సేవలు చేయించితే, పూజలు చేయించితే ఆయన అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడు. మనం ప్యూరిటీగా భగవంతుడికి కావాల్సింది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అన్నారు. నువ్వు భక్తితో సమర్పించాలి. అది పత్రం, పుష్పం, ఫలం, కాస్త నీళ్లు ఏమీ నీకు లేకపోతే నమస్కారం పెట్టి సంతోషిస్తున్నావు. పరమాత్మను నమస్కారం పెట్టినా కానీ స్వీకరిస్తాడు. శంకరాచార్యుల వారు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆవిడ, అయ్యో సాధు సంపన్నుడు వచ్చాడు, ఒక సన్యాసి వచ్చారు, సాక్షాత్తు శివస్వరూపుడు కదా సన్యాసి అంటే, ఇలాంటి సన్యాసికి ఏదో ఒకటి సమర్పిస్తే నా దోషాలు నివృత్తి అవుతాయి, సమర్పించడానికి నా దగ్గర అందుబాటులో ఏమీ లేదు కదా అని చెప్పి తప్పించి, చింతించి, ఆలోచించి, భావించి ఇంట్లో వెతికితే ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి కనిపించింది. అది తీసుకెళ్ళి సమర్పించి, అయ్యా ఇంతకంటే సమర్పించటానికి నా దగ్గర అవకాశం లేదు తండ్రి, దీన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకుంది. ఇంతవరకు ఎప్పుడూ అతనికి అలాంటి ఉసిరికాయను దానం చేసిన మనిషి కనపడలేదు. ఈరోజు ఆ దానాన్ని స్వీకరించే ముందు ఒక్క నిమిషం ఆలోచించారు. ఏమిటి ఇంత భక్తి, ఇంత తపన? ఇంటికి వచ్చినటువంటి ఒక సన్యాసికి భిక్ష సమర్పించకుండా ఉండలేని ఆ భక్తి, ఆ జ్ఞానం లేదా శ్రద్ధ ఇంత ఉన్న తల్లికి ఇంత దోషమేంటి, ఇంత పాపమేంటి, ఇన్ని దుఃఖాలేంటి, ఇన్ని కష్టాలేంటి అని చెప్పి ఆలోచించారు. వెంటనే ఆలోచించిన తర్వాత ఆయన మనసు కరిగింది. మహాత్ముల మనసు కరిగేట్లుగా మనం నడుచుకోవాలి. వారి యొక్క అనుగ్రహం కలగాలంటే మన
భక్తి కనపడాలి, అక్కడ మన శ్రద్ధ కనపడాలి, మన నమ్మకం, మన విశ్వాసం కనబడితే మహాత్ములు అనుగ్రహిస్తారు. ఇప్పుడు రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తూనే ఉంది, లేదు అనుగ్రహం కలగలేదు. ఇప్పుడు లక్ష్మీదేవితో లక్ష్మీదేవితో కాంటాక్ట్ చేసేటువంటి మహాత్ముడు, ఒక మీడియేటరు లభించారు ఆవిడకి. ఆవిడ కోరుకోలేదు, అయినా కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ మహాత్ముడికి ఇంటికి వచ్చిన ఒక భిక్షువుకి, సన్యాసి భిక్షువుకి భిక్ష ఇవ్వకుండా పంపటం ఇష్టం లేదు. ఒక ధర్మాన్ని పాటించింది ఆ తల్లి. ఆ ధర్మాన్ని పాటించితే ఆయన మనసు ద్రవించింది, హృదయం కదిలిపోయింది. వెంటనే శంకరాచార్యులు వారు లక్ష్మీదేవిని సంప్రదించారు. అమ్మా, ఇంత గొప్ప భక్తురాలు, ఇన్ని దుఃఖాలతోటి, ఇన్ని కష్టాలతోటి, ఇన్ని బాధలతో బాధపడుతూ ఉంది తల్లి, మరి ఆవిడ్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఆ భక్తురాల యొక్క గత జన్మ సంస్కారాల లిస్ట్ చూస్తుందన్నమాట. ఆవిడ గత జన్మ కర్మల ప్రకారం ఆవిడకు రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదు. కట్టికి దారిద్ర్యం తప్ప ఆవిడకి ఇచ్చే అవకాశం లేదు. చేసిన పాప ఫలం కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. తెలియక చేసినా కానీ మనమే అనుభవించాలి. అదేంది గురువుగారు, మనం తెలియక చేస్తే మనం ఎట్లా అనుభవిస్తాం? తప్పదమ్మా. ఇప్పుడు నూనె కళాయి పెట్టినాం, గారెలు వేస్తాను, పొరపాటున మర్చిపోయి ఏలు పెడితే కాలుద్దా? చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు వచ్చి ఏలు పెడితే కాలుద్దా? వాళ్ళకి తెలియదు కదా కాలుద్దని. మరి తెలియదని ఏలు పెడితే కాలకుండా ఉంటుందా? కాలుద్దా? కాలుతుంది. అంటే తప్పు అనేటువంటిది తెలిసి చేసినా తెలియక చేసినా ఖచ్చితంగా కాలుతుంది. కొన్నిటికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, కొన్నిటికి ఖచ్చితంగా అనుభవించాలి. కొన్నిటికి ప్రాయశ్చిత్తం కూడా ఉండదు. కొన్ని దోషాలకి ప్రాయశ్చిత్తం కూడా ఉండదన్నమాట. అవి ఖచ్చితంగా మనం అనుభవించాలన్నమాట. ఎందుకంటే పరమాత్మ ఏం చేస్తారంటే మనతో అనుభవింపచేయటం కోసం ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉంచుతారనమాట. కాకపోతే ఏంటంటే మనకది పూర్తిగా అర్థమై అవగాహన కలిగి వేడుకుంటే కొంత రెమెడీ, సర్దుబాటు చేయగలుగుతారు, తీవ్రత తగ్గించగలుగుతారు. ఆ దోషం యొక్క తీవ్రత తగ్గించి ఆ ప్రాబ్లంను సడలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ తల్లికి ఏంటి, దారిద్ర్యం తాండవించుతుంది. తినటానికి తిండి లేదు, ఉండటానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి అనమాట. అలాంటి పేదరికంతో ఉండి బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ యొక్క అదృష్టం మహాత్ముడి రూపంలో వచ్చింది, శంకరాచార్య వారి యొక్క రూపంలో వచ్చింది. వెంటనే లక్ష్మీదేవిని అడిగితే అలా చెప్పేసరికి అప్పుడు శంకరాచార్య వారు ఏం చెప్తారంటే లక్ష్మీదేవితో మాట్లాడతారు. అమ్మ తల్లి, ఆవిడికి దోషం ఉంది కదా, పాప కర్మ ఫలం ఉందన్నారు కదా, నా యొక్క జ్ఞానాగ్ని చేత ఆవిడ యొక్క పాప ఫలాన్ని, ఆవిడ యొక్క కర్మఫలాన్ని ఇప్పుడే దగ్ధం చేస్తాను. జ్ఞానాగ్ని చేత ఆవిడ యొక్క కర్మఫలాన్ని ఇప్పుడే నేను దగ్ధం చేస్తా, మీరు అనుగ్రహించిన తల్లి అంటే అప్పుడు శంకరాచార్య వారు తన యొక్క శక్తిని ధారపోసి ఆవిడ యొక్క కర్మఫలాన్ని దగ్ధం చేసి అప్పుడు స్తోత్రం చేస్తారు అమ్మవారికి. దాన్ని కనకధార స్తోత్రం అంటారు. ఏం స్తోత్రం? కనకధార స్తోత్రం. కనకధార స్తోత్రం చేస్తే ఆ రోజు అక్కడ మామూలు వర్షం పడుతుంది కదా, ఇక్కడ కూడా ఉసిరికాయల వర్షం పడింది. కానీ మామూలు ఉసిరికాయలు కాదు, బంగారపు ఉసిరికాయల వర్షం పడింది. మనకి అప్పుడప్పుడు వడగండ్లు పడ్డాయి అంటారు కదా, మనం వడగండ్లు పట్టడం వినుంటాం కానీ ఇట్లాంటి వర్షం పట్టం మనం చూడలేదు కదా. ఇది అక్కడ జరిగిందనమాట. కేరళలో శంకరాచార్యులు వారు నివసించేటువంటి ప్రాంతానికి దగ్గరలో అన్నమాట. మనం ఇప్పుడు వెళ్తే అక్కడికి ఎక్కడైతే ఆవిడ ఉంది, అక్కడ కనకధార స్తోత్రం ఎక్కడ చదివారు, ఎక్కడ బంగారు ఉసిరికాయల వర్షం పడింది, ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. అక్కడ డిస్ప్లేలో కూడా ఒకటి ఉంచారంట. అప్పట్లో వర్షంలో రాలినటువంటి బంగారపు ఉసిరికాయని. మనం వెళ్ళటానికి అక్కడికి టైం లేక వెళ్ళలేదు. మేము శంకరాచార్యులు వారు పుట్టిన ప్రదేశం వరకు వెళ్ళాం. కాలడి వరకు వెళ్ళి వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మళ్ళీ వారు అమ్మగారు పూర్ణానందని ఎలా తీసుకొచ్చారు శంకరాచార్యులు వారు అని ఇవన్నీ కూడా కొన్ని చూసినాం. కానీ అంత చూసేంత టైం మనకి లేదనమాట మాకు ఆ రోజు. అసలైతే ఆ క్షేత్రానికి అయితే వెళ్ళొచ్చినాం, కొంచెం దూరం వెళ్ళాలి, కొంచెం అక్కడికి అంత టైం లేదు మాకు ఆ రోజు. ఓకే, అంటే ఏంటి అర్థం ఇక్కడ?
మనం చేయాల్సింది మనం చేస్తే భగవంతుడు అనుగ్రహించాల్సింది భగవంతుడు అనుగ్రహిస్తారు. మనం చేసే దాంట్లో లోపం ఉంటే ఆయన ఏం చేయలేరు. ఆయన ఏం చేయలేరు. సపోజ్ ఉదాహరణకి మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినాం, అర్జెంటుగా తొందరగా ఉండి స్విచ్ చేయటం మర్చిపోయింది. బట్టలు అయితే వేసినాం, అన్నీ ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి, డోర్ వేసినాం, మొత్తం అన్నీ రెడీ చేసినాం, కానీ స్విచ్ చేయలేదు. స్విచ్ చేయకపోతే ఏమైంది? కరెంటుతో కనెక్ట్ అవ్వలేదు. ఆ మిషను కరెంటుతో కనెక్ట్ అవ్వలేదు. బట్టలు శుభ్రం కావు. బట్ట శుభ్రం కావాలంటే ఏం చేయాలా? కరెంటుతో కనెక్ట్ అవ్వాలి మిషన్. ఆ మిషన్ కరెంటుతో కనెక్ట్ అయితే ఆ బట్టలన్నీ శుభ్రం చేస్తాయి. ఓకే, అలాగే ఈ శరీరం అనేటువంటిది కూడా ఒక మిషను. దీంట్లో కూడా ఇంద్రియాలు ఉన్నాయి. దీంట్లో 25 ఇంద్రియాలు ఉన్నాయి. అవన్నీ శుభ్రం కావాలంటే కరెంటుతో కనెక్ట్ చేయాలి. కరెంటుతో కనెక్ట్ చేయకుండా వాషింగ్ మిషన్ అటు ఇటు తిప్పుతున్నాం అనుకోండి, ఇందులో ఎన్ని పదార్థాలు వేసినా కానీ అవి పవిత్రం కావు. కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే మిషన్ పనిచేయదు. అంటే అసలు పనిచేయదని కాదు, ఈ పద్ధతి శుభ్రం చేసే పద్ధతిలో పనిచేయదు. అదేనమ్మా. అందుకని ఏది అవసరం లేదు అనేటువంటి తెలుసుకొని అవసరమైనటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మనకు మేలు కలిగించేటువంటి సత్కర్మలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మా నాన్నగారు గురువుగారు ఒక మాట చెప్తారనమాట. కాని పనులకు పూనకే లేనిపోని ఆశలందు తిరుగకే, కాని పోని పనుల కొరకు పోని తిరిగేదావు, కాని పోని పనుల కొరకు పోని తిరిగేదావు. ఎన్ని విధములైనను పరిపూర్ణ గురువుల జేరియుండవే, ఎన్ని విధములైనను పరిపూర్ణ గురువుల జేరియుండవే. మనసాని వినావే భూతమూల చట్టమే మోగనవే, కాని పనులకు పూనకే లేనిపోని ఆశలందు తిరుగకే, కాని పోని పనుల కొరకు పూని తిరిగేదావు. అంటే ఉపయోగం లేనియే అయినా కానీ వాటి కోసమే తిరగాల్సిన దానికోసం. చూడండి అమ్మా, ఒక ఆయన షాపింగ్ చేయడానికి వెళ్ళాడు. గంట లేట్ ఉందండి, గంట తర్వాత షాపింగ్ తెరుస్తారు అని చెప్పారు. అక్కడే కూర్చున్నాడు. ఆ రోజు ఆఫర్స్ పెట్టారు, 50% ఆఫర్ పెట్టారని చెప్పి అక్కడే కూర్చొని ఉన్నాడు. షాప్ ఓపెనింగ్ అయిన దాకా ఉన్నాడు. సినిమా రిలీజ్ అని వెళ్ళిండు. 9ంటికి అని వెళ్తే 10ంటికి అన్నారు. బయటికి రావట్లా, అక్కడే లైన్లో నిల్చున్నాడు. సినిమా చూడాలా, లైన్లో నిల్చున్నాడు. గంట వెయిట్ చేసి లైన్లో నిల్చొని టికెట్ తీసుకొని సినిమా చూశాడు. ఓకే, మంచిదే. షాపింగ్ మాల్లో వెయిట్ చేసినావు, మంచిదే. సినిమా హాల్లో వెయిట్ చేసినావు, మంచిదే. మరి దేవాలయం కాడికి వెళ్తే గంట లేట్ ఉందన్నారు, ఇంటికి బా. నో వెయిటింగ్. దేవాలయంలో వెయిటింగ్ లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు, ఒక అర్ధగంట అయితే ప్రసాదం పెడుతున్నా, ఖాళీ లేదమ్మా. ఏ మారిపోతుంది జీవితం మొత్తం? పరమాత్మ మనకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలు జీవించే ఆయుష్ ఇస్తే భగవంతుడి కోసం మంచి హార్ట్ ఇచ్చారుగా తల్లి. మీరేం కొనుక్కొచ్చుకోలేదుగా ఎవరు. మంచి లివర్ ఇచ్చారా లేదా, మంచి కిడ్నీ ఇచ్చారా, మంచి లంగ్స్ ఇచ్చారా, మంచి బ్రెయిన్ ఇచ్చారా, ఎంత గొప్ప సిస్టమ్ ఇచ్చారు కదా. ఇంత గొప్ప శరీరం ఆయన ఇస్తే ఆయన కోసం అర్ధగంట నిల్చోలేనంటమేంటి? ఆయన శరీరం ఇది, ఆయన ఇంద్రియాలు, ఆయన ఆర్గాన్స్, ఆయన సిస్టమ్ ఇది. ఆయన శరీరాన్ని, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని భగవంతుడి సన్నిధిలో ఒక 10 నిమిషాలు నిలపడానికి నాకు ఖాళీ లేదంటే మరి ఎప్పుడు ఖాళీ ఉంటుంది? ఎవరి కోసం నువ్వు నిల్చుంటావు? ఎవరి కోసం వెయిట్ చేస్తావు? ఉదాహరణకమ్మా, హార్ట్ ఇచ్చిన ఆయన మర్చిపోయాను,
ఈ హార్ట్ రిపేర్ వస్తే రిపేర్ చేసే డాక్టర్ కాడ రోజల్లా నిల్చున్నాడు. అదేంది, హార్ట్ రిపేర్ చేసే డాక్టర్ దగ్గర రోజల్లా వెయిట్ చేసిను, కిడ్నీ రిపేర్ చేసే డాక్టర్ దగ్గర రోజల్లా వెయిట్ చేసిను, లంగ్స్ రిపేర్ చేసే డాక్టర్ దగ్గర ఓ రోజంతా వెయిట్ చేసిను. అంటే రిపేరింగ్ అయితే ఆగుతావు, కానీ మరి వస్తువు ఇచ్చినోడిని మర్చిపోయినవి ఎందుకు? మనం వస్తువు ఇచ్చినోడు అసలు నీకు పనికిరాడా? అర్థమైందమ్మా? ఆ వస్తువు లేకపోతే, గుండె లేకపోతే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారమ్మా? గుండె జబ్బులు ఉన్నోళ్ళు అమ్మ, నిన్ననే నేను ఓ చోటుకి వెళ్ళొచ్చింది, ఎంత ఇబ్బంది పడుతున్నారు. అర్థమైందమ్మా? కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చిన మా బావగారు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. నడవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే, కూర్చొని నిల్చుంటే అడుగు వేయాలంటే పట్టుకుపోతున్నాయి అంట. ఇప్పుడు ఒక అర్ధగంట సేపు జర్నీ చేసిన తర్వాత, వెహికల్ దిగిన తర్వాత నడవాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. ఇప్పుడు మనం మంచిగానే నడుస్తున్నాగా, పైకి కిందకి 3 ఫ్లోర్లు పైకి కిందకి టక్క 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 తిరుగుతున్నాగా. మరి ఇది మోకాలు ఇంత మంచిగా ఇచ్చినది భగవంతుడికి ఒకసారి దండం పెడితే ఏమైంది? పెట్టం. రిపేర్కి వచ్చినప్పుడు ఇట్లాంటిది ఇచ్చినవే స్వామి, మంచి క్వాలిటీ లెస్ 30 ఏళ్ళకి మూలన పడిందని దాన్ని వాడినట్టు సరిగ్గా వాడితే బాగానే ఉంటుంది. వాడాల్సిన పద్ధతిగా వాడకుండా కానిపోని పనుల కోసం తిప్పి, కనీసం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎప్పుడన్నా తీసుకెళ్ళినవా? గుడి దగ్గరే ఉంటుంది, గుడి పక్కనే ఉంటుంది, ఆశ్రమం పక్కనే ఉంటుంది, కానీ గుడికి వెళ్ళడు, ఆశ్రమం కాడికి వెళ్ళడు, గురువు గారి దగ్గరికి వెళ్ళడు, ప్రదక్షిణ చేయడు. మన నొప్పులు వస్తే అప్పుడు ఆయన అడుగుతారు అన్నమాట, ఏ క్వాలిటీ లెస్ ఇచ్చినవే స్వామి అంటాడు. మనం పుణ్యం తక్కువ చేసినవనే ఆయనకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. మనం మంచి పుణ్యాన్ని ఇస్తే ఆయన కూడా మంచి క్వాలిటీదే ఇచ్చేవాడు. పుణ్యం ఎఫర్ట్ తక్కువ ఉంది, మరి ఆయన మాత్రం ఏం చేస్తున్నాం? వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయమ్మా. ఎక్కడో ఫంక్షన్లో ఒక చీర చూశారనమాట, బాగా నచ్చిందనమాట. ఎక్కడ కొన్నారంటే చెన్నై షాపింగ్ మాల్ అన్నారు. వెళ్ళారు, ఫోటో చూపెట్టారు, ఇట్లాంటి చీర కావాలన్నారు. ఎంత ఉన్నాయి డబ్బులు అని ఆయన అడిగిండు అనమాట. ఆయన అడిగితే మా దగ్గర 12,000 ఉన్నాయి అని అన్నాడు. అది చీర కాస్ట్ 32,000, నీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు ఎంత కావాలి? ఇంకా 32,000 చీర. వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 12,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ చీర కావాలని వీళ్ళు అడిగారు, ఇస్తాడా? మాకు అదే కావాలన్నారు వాళ్ళు, అదే కావాలన్నారు. ఇప్పుడు పరమాత్మ కూడా ఏం చేస్తారు? మాకు ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, మా శరీరం అట్లా ఉండాలా, మేము అట్లాంటి ఇంట్లో పుట్టాలి, ఇట్లాంటి ఇంట్లో పుట్టాలని చెప్పి 96 నాకు అట్లాంటి భర్త రావాలా, అట్లాంటి అత్తగారు రావాలా, అట్లాంటి కొడుకు ఉండాలా, అట్లాంటి బిడ్డ ఉండాలా, అట్లాంటి మనవడు ఉండాలా, ఇవన్నీ అప్లికేషన్ పెట్టినాం. మరి ఆడి నుంచి వస్తారు ఊరికని, మరి పుణ్యం కూడా పెట్టాలి కదా. మనం చీర కొనాలనుకున్నప్పుడు డబ్బు ఎంత ఖరీదో అంత చెల్లించాలా వద్దా? మనం ఎంత హై క్వాలిటీ మెంబర్స్ కావాలని కోరుకున్నాం, మరి అలాంటి హై క్వాలిటీ మెంబర్స్ కావాలంటే అంత పుణ్యాన్ని మనం చెల్లించాలా వద్దా? మరి పుణ్యం చెల్లించకుండానే ఇవ్వాలంటే ఏం చేస్తారు ఆయన పరమాత్మ? ఆ షాప్ ఆయన ఏం చేసిండో తెలుసా? అట్లాంటి చీర ఒకటి తీసుకొచ్చి ఇచ్చిండు. ఇది తీసుకుంటారా అన్నాడు. ఇది తీసుకుంటారా అన్నాడు. అబ్బా భలేకి తెచ్చారండి, అసలు మా కోరిక ఇదేనండి, ఇట్లాంటిదే కావాలండి. అట్లా ఎట్లిస్తారు సార్? ఇది 32,000 అంటారు కదా, మరి 12,000కే ఎట్టిస్తారంటే ఏం లేదులేమ్మా, దీనికి 4 రంధ్రాలు ఉన్నాయి అన్నాడు. 4 రంధ్రాలు ఉన్నాయి అన్నాడు. అట్లే మనం కూడా పుణ్యం తక్కువ ఉండి మంచి హై క్వాలిటీ మెంబర్స్ కావాలంటే ఏం చేస్తారు పరమాత్మ? గట్టిగా పూజ చేస్తే 4 రంధ్రాలు ఉన్నటువంటి ఒక శరీరాన్ని మన ఇంట్లో వాడేస్తారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్తగారు కావచ్చు, మాంగారు కావచ్చు, పడేస్తారు. 4 రంధ్రాలు ఎక్కడ? హార్ట్లో 2, కిడ్నీలో 1, లంగ్స్లో 1, 4 రంధ్రాలు చాలా వైగి జీవితం మొత్తానికి. చూడటానికి మంచిగానే ఉంటాడు. అబ్బా ఎంత మంచోడో అంటాం. ఎంత మంచోడండి మా మామగారు, చాలా మంచోడండి. అబ్బా మా అత్తగారు దేవతండి. దేవతను అయితే పుణ్యం తక్కువ ఉంది, 4 హోల్స్ పడినాయి. మంచిగానే చూసుకుంటుంది నీ కాదు, ఇప్పుడు నువ్వు ఎదురు చాకరీ చేయాలి. ఇదేనా? అందుకేంటంటే కానిపోని పనుల కొరకు పూని తిరిగిదావు, ఉపయోగం లేని వాటి కోసం కాకుండా ఎక్కడెక్కడో రోడ్లమ్మటి షాపింగ్ మాల్, కనీసం ఒక షాపింగ్ మాల్లో ఎంతసేపు తిరుగుతారమ్మా? కనీసం 1 గంట తిరుగుతారు, 2 గంటలు తిరిగినా మోకాళ్ళ నొప్పులు ఉండవమ్మ అక్కడ. కానీ ఒక గుడికాడికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణ చాలా గురువుగారు, 3 దాలా అంటాడు. ఎందుకంటే ఇక తిరుగుతుంది కాక ఏం తిరుగుతాంలే అని. అర్థమైందమ్మా? దేవాలయంలో ప్రదక్షిణ చేయడానికి అయితే ఓపిక ఉంటుంది, కానీ షాపింగ్ మాల్లో తిరగడానికి, ఫంక్షన్లో తిరగడానికి, ఫంక్షన్ కాడికి ఒక చోటుకి వెళ్తే ఊరేగింపు పెట్టారమ్మా. 2 కిలోమీటర్లు భారీ ఎత్తున ఊరేగింపు పెట్టారు. సెలబ్రిటీలు అందరూ దిగారు ఆ ఫంక్షన్లో. ఈయనది తిరగకుండా ఉంటాడా? అప్పుడు దాకా ఏ ఫంక్షన్కి వెళ్ళాలా, మోకాళ్ళు నొప్పుడని కూర్చున్నాడు. ఇప్పుడు ముందు ముందే ఉరుకుతున్నాడు, ముందు ఎవరు? అదేనా?
ఇలాంటి వాటిల్లో మనం ఆలోచించుకొని మన యొక్క మనసు అన్య ధ్యాస లేకుండా, అన్య చింతన లేకుండా, అనన్య చింతన, అనన్యమైనటువంటి అంటే నిరంతరం కూడా దైవ ధ్యాస తప్ప, దైవానికి సంబంధించిన ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా నిరంతరం దైవ భావనతో జీవించాలి అని చెప్తారు. ఓకే, జీవిస్తే ఏంటి మనకి లాభం? అదే అడిగేది అందరు. ఇప్పుడు అడిగేది ఏమడుగుతారు? నాకేంటి లాభం, నాకేంటి? ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తముతో చింతన చేస్తారో, నన్నే ధ్యానిస్తారో, వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం, వాళ్ళ యొక్క యోగము, వాళ్ళ యొక్క క్షేమము నేనే చూస్తాను అని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఏం చేస్తారు? మన యొక్క యోగక్షేమాలు ఇక మనం వారికి సరెండర్ అయితే చాలు, వారే చూసుకుంటారు. కాకపోతే వారు రక్షిస్తారు అనేటువంటి నమ్మకం మనకుండాలి. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకుండి పూర్తి భరోసా, పూర్తి బాధ్యత మనం అప్పచెబితే అక్కడకంటే ఇంకా భద్రత ఎక్కడా ఉండదాం, అక్కడకంటే రక్షణ ఇంకెక్కడా ఉండదు. మనల్ని భద్రంగా చూసేవారు, మనల్ని రక్షించేది ఆ భగవంతుడు ఒక్కడే. వారి యొక్క సన్నిధిలో శరణాగతి చొచ్చితే చాలు, వారే చూసుకుంటారు. అదే చెప్తున్నాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటా, నన్ను నమ్ము అర్జున అంటాడు. నమ్మమంటాడు. మనం నమ్మాలి. ఇప్పుడు మనం నమ్ముతామా నమ్మమా అనేది ఎవరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం భక్తులం కాబట్టి నమ్ముతాం, మనం భక్తులం కాబట్టి నమ్ముతాం. అందరు నమ్ముతారమ్మా? అందరూ నమ్మరు కదా. అందుకే ఏమంటారు? నమ్మితే సొమ్ము, లేకుంటే దుమ్ము. మనం నమ్మినాం కాబట్టి సొమ్ము అవుతుంది తల్లి, ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం నమ్మకంతో పూజ చేసిన, వ్రతం చేసిన, నామస్మరణ చేసిన, భజన చేసిన, సేవ చేసిన, జపం చేసిన, తీర్థాటనం చేసిన, ఏది చేసినా కానీ వారి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. వారు మన యొక్క యోగక్షేమాలన్నీ చూసుకుంటారు. సరెండర్ అయినటువంటి భక్తుడు నాకు అది చేయి, ఇది చేయి అని అడగాల్సిన అవసరం లేదు. వారే ఏది అవసరమో అది చేస్తారు. మనకి ఏది అవసరమో అది వారు చేస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం. కాకపోతే ఆ నమ్మకం మనకు ఉండాలి. అనుమానం కొంచెం కూడా ఉండకూడదు, సందేహం కొంచెం కూడా ఏమో అనకూడదు. రక్షిస్తాడంటే రక్షిస్తాడు, అంతే. పూర్తి విశ్వాసంతో. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది అయిపోయాక ఇలా ప్రార్థన చేద్దాం. ఒకళ్ళలో సర్కస్ పెట్టారు. ఎట్లా అంటే 2 పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ. 2 పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి ఒక తీగ కట్టారు. అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి తీగ కట్టారు. ఎంత హైట్లో అంటే 5 ఫ్లోర్స్, 5 ఫ్లోర్ల పైన ఉన్నటువంటి ఆ పైన తీగ కట్టారు. తీగ కడితే ఆయన ఏం చేస్తారంటే, అది చూడటానికి జనం చాలామంది వచ్చారనమాట. కిక్కిరిసిపోతున్నారు జనం కింద. పైన ఆయన ఉన్నాడు. డిస్ప్లే కోసం కింద కెమెరా పెట్టారు, డిస్ప్లే టీవీ ఒకటి పెట్టారనమాట. ఆయన ఎట్లా తిరుగుతున్నాడు కింద కూడా కనపడుతుంది. పైకి చూస్తున్నారు, కింద చూస్తున్నారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంట. ఇక పైనుంచి కింద పడితే ఇంతే సంగతులు. ఇక పడితే రేపటికి 2 అంతే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఆయన ఫస్ట్ ఉత్తగా నడుచుకుంటూ వెళ్ళిండు, తర్వాత స్పీడ్గా వచ్చిండు, రన్నింగ్ చేసుకుంటూ వచ్చిండు. ఆ తీగ మీద, ఈ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్కి కట్టిన తీగ మీద వెళ్ళిండు. తర్వాత ఒక సైకిల్ పట్టుకొని, సైకిల్ మెడలో తగిలించుకొని వెళ్ళిండు. మనం బ్యాగ్ తగిలించుకొని వెళ్తామే, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళినట్టు సైకిల్ తగిలించుకోడు, భలేగా వెళ్ళినాను. సైకిల్ తగిలించుకొని వెళ్ళిన తర్వాత ఇటు ఒక బిందె నిండా నీళ్లు, ఇటు ఒక బిందె నిండా నీళ్లు పెట్టుకుని, నెత్తి మీద ఒక బిందె నిండా నీళ్లు పెట్టుకొని టక్క 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 అటు ఇటు 3 రౌండ్లు వేసిండు. అబ్బా, జనం క్లాప్స్ కొట్టారు. తర్వాత ఇక్కడొక కింట, ఇక్కడొక కింట, ఇక్కడొక కింట స్టోన్స్ ఉంటాయి కదా, అవి కట్టారనమాట. వెళ్ళాడు, వస్తాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. యు ఆర్ వెరీ గుడ్, మంచి ప్రదర్శన చేశావు, నీకు చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా టాలెంట్ ఉందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఇటు చివరి నుంచి అటు చివరి వరకు 300 కిలోస్ వెయిట్ నేను తీసుకెళ్ళగలను అనే నమ్మకం మీకుందా అన్నాడు. ఓకే, ఉన్నాడు.
మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఓ నమ్ముతున్నాను. నాకు అంత స్కిల్స్ ఉన్నాయంటానికి ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. అయితే మీరు నలుగురు మీ పిల్లల్ని నలుగురిని నాకు అప్పచెప్పండి. నేను ఈ భుజం మీద ఒకళ్ళు, ఈ భుజం మీద ఒకళ్ళు, నెత్తి మీద ఒకళ్ళు, వెనక వీపుకి ఇలా పట్టుకొని అవతలకు తీసుకువెళ్తా. నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మీ పిల్లల్ని పైకి పంపించండి అన్నాడు. ఆ అపార్ట్మెంట్ పైకి పంపించండి, ఆ లిఫ్ట్లో ఎక్కండి అన్నాడు. ఎంతమంది పంపిస్తారు? ఇప్పుడు 300 అంటే 300 3 క్వింటాలు అటు ఇటు పట్టుకొని తిరిగిండు, సైకిల్ పెట్టుకుండు, బిందెలు పట్టుకుండు, రన్నింగ్ చేసిండు, స్లో వాక్, స్పీడ్ వాక్ ఇవన్నీ చేసిండు. కానీ ఇప్పుడు ఒక్కళ్ళు కూడా మేము పిల్లల్ని పంపించమన్నారు. నమ్మకం లేదు. నమ్మకం ఉంది కానీ పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మనట్ట ఏమో ఆ ఒక్క గ్యాప్ చాలన్నమాట. భగవంతుడికి మనకి ఉండేటువంటిది ఏమో అనేటువంటి ఆ ఒక్క గ్యాప్గా మిగిలిపోదు. ఆ కొంచెం గ్యాప్ కూడా ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటువంటి సందర్భంలో మనకు చెప్తారు. అలా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ చెప్తారు. అది ఈ సందర్భంలో మనం సమన్వయం చేసుకోవచ్చు. అలా చీర లాగుతూ ఉన్నప్పుడు ఆవిడ ఒక చెయ్యి ఇలా చీరను ఒక చేత్తో ఇలా చీరను గట్టిగా పట్టుకొని ఒక్క చేతితోటే దండం పెట్టిందంట. ఇక లాస్ట్ చివరి దశకు వచ్చింది. ఇంకేం చేయలేదనమాట. అప్పుడు ఎవరో చెప్తారు, 2 చేతులు ఎత్తి దండం పెట్టి అరేందాసుండని శరణాగతి చెందితే అప్పుడు పరమాత్మ అనుగ్రహించారు అని చెప్తారు. అర్థమైనా? మనకి ఆయన రక్షిస్తాడు అనే నమ్మకం పూర్తిగా ఎప్పుడు ఉంటుంది అంటే, ఈ లోకంలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మన ప్రయత్నం ఆగిపోయిన కాడ దైవాన్ని ఆలోచిస్తున్నాం. మన ప్రయత్నం చేస్తూ మనం సక్సెస్ అవ్వగలిగినంతసేపు దైవంతో మనకు అవసరం లేదనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు గుర్తొస్తుంది ఈ లోకానికి ఇప్పుడంటే, మన ప్రయత్నం ఆగిపోయిన కాడ ఇక మన ప్రయత్నం ముందుకు పోవట్లా, ఎంత చేసినా కానీ ముందుకు వెళ్ళట్లా, అప్పుడు మనం దైవాన్ని వేడుకుంటున్నాం. మానవ ప్రయత్నం ఆగినప్పుడు మనం దైవాన్ని వేడుకుంటున్నాం. అయితే వేదాంతం ఏమని చెప్తుందంటే, నువ్వు నీ యొక్క మానవ ప్రయత్నం వెనక కూడా దైవశక్తి ఉన్నది అని గుర్తించమంటున్నారు, ఆగిపోయినప్పుడు కాదు. అర్థమైందమ్మా? డాక్టర్లందరూ చేతులు ఎత్తేసినప్పుడు దేవుణ్ణి వేడుకోవడం కాదు. డాక్టర్లందరూ చేతులు ఎత్తేసి అరేం దాసుని ఈయన బతికేయలేరు అన్నప్పుడు నువ్వు మృత్యుంజయ హోమం చేయించడం కాదు. అర్థమైందా? ముందుగానే ఆ నమ్మకం ఉండాలి. మరి ఏది అర్థమైందమ్మా? పుట్టి 68 సంవత్సరాలు అవుతుంది. పుట్టిన కాడి నుంచి ఒకటే పూజలు, ఒకటే మంత్రస్మరణ, ధ్యానం, సేవ ఇవన్నీ చేసిను. ఏ నమ్మకం కోల్పోయినవి ఎందుకు? నమ్మొద్దు, ఊరికినే అనుగ్రహిస్తున్నా. మిగతా వాళ్ళనైనా అటో ఇటో చూసినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పూజ చేసి కూడా, సేవ చేసి కూడా, మంత్రజపం చేసి ధ్యానం చేసినా కానీ సరిగ్గా వ్యవహరించకపోతే ఆయన కోపం వచ్చిందా రాదా? వేరే వాళ్ళైతే ఈయన ఎట్లా అయిందని నాకు బాధగా ఉందంటాడు ఆయన. అదేనా? అందుకని మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఎందుకంటే మనం చేస్తే ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చి తీరుతాడు. మన తరపు నుంచి లోపం లేకుండా చూద్దాం. వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకొని వెళ్దాం. అర్థమైందమ్మా? మనం కూడా భగవంతుడికి కనెక్ట్ అవుదాం. దోషాలు ఉంటే సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం భగవంతుడికి సరెండర్ అయితే చాలు, శరణాగతి చెందితే చాలు, వారు మనల్ని అన్ని విధాలా రక్షిస్తారు. మనకి పుణ్యం కావాలి. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అని చెప్పి మనకు 6వ అధ్యాయంలో, భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. ఓ అర్జున, నీవు సత్కర్మలు ఆచరిస్తూ మధ్యలో ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా నీవు చేసినటువంటి ఆ పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని బేస్ చేసుకొని నీకు మంచి జన్మను నేను ప్రొవైడ్ చేస్తా, మంచి శరీరాన్ని ఇస్తా. ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పుట్టేట్టు చేస్తానో తెలుసా? ఈ లోకంలో శుచీనాం శ్రీమతాంగేహే, మంచి ధనవంతులు, ఆచారవంతులైనటువంటి భక్తుల యొక్క గృహంలో జన్మించేట్లుగా నేను చేస్తాను అని చెప్పి పరమాత్మ మనకు చెప్పారు. అంటే అమ్మ ఎంత గొప్ప అవకాశం అది!
ఈ జన్మలోనే మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈ జన్మలో భగవంతుని చేరే అవకాశం మనకు లేనప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి సత్కర్మలు చేసినా కానీ వచ్చే అయినా కానీ అలాంటి వాతావరణంలో మోక్షాన్ని పొందటానికి అనువైనటువంటి వీలైనటువంటి వాతావరణంలో జన్మించే అవకాశం మనకి ఉంటుందమ్మ. అందుకే ఆ పరమాత్మ అలా చెప్తారు, ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో విజాయతే అన్నారు. అందుకే మనం ఏం చేయాలి? సత్కర్మానుష్ఠానం అవకాశం ఉన్నంత వరకు చేద్దాం తల్లి, అవకాశం ఉన్నంత వరకు మనం చేద్దాం. మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన అనుగ్రహించేటువంటిది ఆ స్వామి అనుగ్రహిస్తారు. వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం పూర్తిగా నమ్ముదాం, పూర్తిగా విశ్వసించుదామమ్మా. మన యొక్క యోగక్షేమాలు వారే చూస్తారు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. నమ్మకం మంది. దీనికి ఏమైనా పెట్టుబడి ఉందమ్మా నమ్మకానికి? పరమాత్మ మనల్ని కోట్లు ఇమ్మంటలేక ఇస్తామా? ఇమ్మంటే మాత్రం ఇస్తాము అమ్మ. రాముల వారి కళ్యాణం జరుగుతుందంటే అందరు ఇచ్చినట్టు 1000 నూట పహార్లు ఇస్తాం, కానీ మనం ఏమన్నా ₹1,00,000 ఇచ్చినవా? అందరితో పాటు మీకు మంచిగానే ఉందిగా ఈ రాదండి, మేము ఎందుకు ఇస్తాం? అందరితో పాటే ఇస్తాం మేము కూడా. లక్షలేమి ఇట్లేగమ్మా, అందరితో పాటే కదా. పరమాత్మ డబ్బులు అడుగుతున్నారా మనల్ని? నమ్మకమేగా అడిగింది. నమ్మకానికి పెట్టుబడి ఏముందమ్మా? దానికి ఏమైనా పెట్టుబడి ఉందా? దాన్ని రూపాయి ఖర్చు కూడా లేదుగమ్మా. రూపాయి కూడా ఖర్చు లేకుండా నమ్మమంటే కూడా నమ్మటానికి కూడా నువ్వు దానికి కూడా నువ్వు సంకోచిస్తే ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు? పరమాత్మ మాత్రం ఏం చేయగలుగుతారు తల్లి? కాబట్టి మనం నమ్ముదాం, దైవాన్ని నమ్ముదాం. ఈ ప్రపంచంలో ఎవరైనా మోసం చేస్తారే కానీ దేవుడు మోసం చేయడం. చాలామంది అంటారు, నన్ను ఆ దేవుడు అన్యాయం చేసినట్టు. ఆయనకేం పని అన్యాయం చేయటానికి? ఆయన ఏమైనా మోసగాడా? ఆయన ఏమైనా ఈర్ష్యాసూయలు ఉన్నటువంటి వాడా? రాగద్వేషాలు ఉన్నాడా? అమ్మ, మనిషి అంటే చీము నెత్తురు ఉంటుంది కాబట్టి, ఉప్పు కారం తింటాడు కాబట్టి, తినే పదార్థాల్లో దోషం ఉంటుంది కాబట్టి మోసం చేయొచ్చు. భగవంతుడికి ఏమైనా చీము నెత్తిరే ఉండదు ఆయనకి, ఎందుకంటే మనలాంటి స్థూల శరీరం ఉండదు ఆయనకి. ఆయనకి తేజ శరీరం ఉంటుంది. ఆయన శరీరం ఎలా ఉంటుంది? దివ్యమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. మనకున్న ముక్కు, మనకున్న కళ్ళు, మనకున్న చెవులు ఆయనకే ఉండవు. మనకున్న హార్టు, లంగ్స్, కిడ్నీలు ఆయనకేమీ ఉండవు. తెలియక అనుకుంటారు ఆయనకు కూడా ఇట్లాంటి గుండె, బంగారపు గుండె ఉంటుందని, బంగారపు కిడ్నీలు ఉంటాయని అనుకుంటాడు. అట్లాంటివి ఏమీ ఉండవు. దేవుడికి ఇట్లాంటి శరీరమే ఉండదు. ఆయన దివ్యమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాడు. కాకపోతే మనం అలా విజువలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అలా దర్శనం ఇస్తారు అంతే తప్ప దేవుడికి అలాంటి రూపమేమీ ఉండదు. అర్థమైందమ్మా? కాబట్టి మనం మనసుని అర్పించి మనసులో దైవభావాన్ని పెట్టుకొని జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. శరణాగతి చెందుదాం. వారు ఖచ్చితంగా రక్షిస్తారు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మన యొక్క యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. ఏమన్నానంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా తల్లి ప్రేమ తెలుసు. తల్లి ప్రేమ తెలియని ప్రాణి ఈ ప్రపంచంలో లేదన్నారు. తల్లి ప్రేమకు నోచుకోనటువంటి ప్రాణి ఈ లోకంలో లేదన్నారు. ఎందుకంటే ప్రేమ లేకుండా పుట్టితే రాక్షసుడు అవుతాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు అంత ప్రేమతో చూసే తల్లిని మనం చూసినప్పుడు ఎంత అనిపిస్తుంది మనకి? అబ్బా, ఈ జన్మకి ఇలాంటి తల్లి లభించింది, లేకపోతే ఇలాంటి తండ్రి లభించారు, ఇది నా అదృష్టం అని అనుకోరమ్మా ఎవరైనా కానీ. తల్లిదండ్రుల కంటే గొప్ప, ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్పగా మనకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరమ్మా. ప్రతిఫలాన్ని ఆశించకుండానే మనల్ని మంచి లైఫ్ ఇచ్చారు, మనకి మంచి స్కూల్లో చేర్పించారు, మంచి డ్రెస్సులు ఇప్పించారు, మంచి కాలేజీలో చేర్పించారు, మంచిగా బంగారం కొనిపెట్టారు. అర్థమైందమ్మా? హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇప్పించారు. ఎంత ప్రేమగా చూసుకున్నారు తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రులే ఇంత గొప్ప అనిపిస్తే ఇలాంటి తల్లిదండ్రులను మనకిచ్చినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు. అర్థమైందమ్మా? ఒక్క తల్లినిస్తేనే ఇంత అనుకుంటున్నామే. ఈ లోకం మొత్తానికి తల్లులను ప్రొవైడ్ చేసేటువంటి తల్లి జగన్మాత లలితాదేవి. అర్థమైందమ్మా? ఈ లోకం మొత్తానికి కూడా తండ్రులను ప్రొవైడ్ చేసేటువంటి తల్లి జగన్మాత. మరి అలాంటి తల్లి తండ్రి వీళ్ళే ఇంత గొప్పగా ఉంటే, ఇక్కడే ఇంత ప్రేమ ఉంటే, అక్కడ ఇంకెంత ప్రేమ ఉండాలా? ఇన్ఫినిట్గా అంతులేనటువంటి అనంతమైనటువంటి ప్రేమకు ప్రతిరూపం
దైవం. అర్థమైందమ్మా? అట్టి దైవం జాడ కొంచెం తెలిస్తే చాలు, నీకు జన్మ ధన్యమైనట్టే. దైవం మొత్తం కాదు, ఆ దైవానికి సంబంధించినటువంటి అనుభూతి కొంచెం కలిగితే చాలు. మా అక్కయ్య ఎప్పుడు పాట పాడుతుంటారు, ప్రేమ కంటను వేరే ఆత్మ లేదని. మనం ఆత్మ దేవుడు అంటాం కదా, ఆ దేవుడు ఆత్మ అనేటువంటిది ప్రేమ కంటే వేరుగా లేదు. ఆత్మ అన్నా దైవం అన్నా గాను ప్రేమకు ప్రతిరూపం. అది ప్రేమకు ప్రతిరూపం. ఎలాంటి ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమకు ప్రతిరూపం. నిస్వార్థమైనటువంటి, అక్కడ ఆ ప్రేమలో ప్రతిఫలాన్ని ఆశించటం ఉండదు. ప్రతిఫలాన్ని ఆశించినటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమకు ప్రతిరూపమే భగవంతుడు. అలాంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ప్రాణి కూడా జన్మ ధన్యతను చేకూర్చుకుంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలా మీరు నిరంతరం ఆ తల్లిని, ఆ దైవాన్ని మీరు చింతన చేయండి, మీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటారు అని చెప్పి ఎవరు చెప్పారు ఈ మాట? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది నేను చెప్తున్నానా? మళ్ళీ అనుకున్నారు మీరు గురువుగారు చెప్తున్నారు అనుకుంటారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందము నుండి ఆవిష్కృతమైనటువంటిది. అంటే మరి పరమాత్మ మన కోసమే కదమ్మ చెప్పింది ఇలాంటి వాక్యాన్ని. ఇప్పుడు పరమాత్మ చెప్పినా మనం నమ్మకపోతే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారు? పరమాత్మ చెప్పినా కానీ నమ్మలేదనుకోమ్మా, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఏమీ చేయలేదు. మనలో మార్పు కోసం వెయిట్ చేస్తారు అంతే. ఆయన ఏం చేస్తారు? ఇకనైనా మారుతారేమో అని చెప్పి అవకాశాలు ఇస్తారు ఆయన. పరమాత్మ మనం భక్తులం కాబట్టి ఆయన పోగొట్టుకోవడం. మిగతా వాళ్ళంటే పోగొట్టుకోవడం. మనం భక్తులం కాబట్టి పర్వాలేదు, వీళ్ళు భక్తులు, పూజలు చేస్తారు, స్తోత్ర పారాయణాలు చేస్తారు, మంత్ర అనుష్ఠానం చేస్తారు, వీళ్ళకి అవకాశం కల్పించుదామని ఒకసారి కాకపోతే ఆయన అవకాశాలు ఇస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది, దుర్వినియోగం చేసుకుంటే జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా జీవించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన నీవే అంటారు, కానీ కంటికి కనరావు. వేదంలో నా చెప్పారంటూ, శాస్త్రంలో నా రాశారంటూ, భక్తులు చదివిన భక్తులందరూ మొక్కులు మొక్కి తిరుగుతున్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు?
రాళ్ళల్లోన రప్పల్లోన కొండల్లోన కోనల్లోన నీళ్ళల్లోన నిప్పుల్లోన గుళ్ళల్లోన గురువుల్లోన చీమలు పెట్టిన పుట్టల్లోన ప్రాణం తీసే పాముల్లోన పశువుల్లోన పక్షుల్లోన కుక్కల్లోన చెక్కల్లోన ఉన్నావంటూ నిన్నే కొలిచారు గొళ్ళను కట్టి పూజలు చేశారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు వైకుంఠములో విష్ణుమూర్తివని కైలాసములో పరమశివుడువని బ్రహ్మలోకమన బ్రహ్మవు నీవని దండిగా నమ్మారు నీకు దండం పెట్టారు దండిగా నమ్మారు నీకు దండం పెట్టారు చెక్కు రూపముల చెక్కి భక్తులు నిక్కము గొలిచారు బాధలు బాపే తీరుడవంటూ భజనలు చేశారు కోర్కెలు తీర్చే దేవుడవంటూ కోవెలగట్టారు మంత్రం యంత్రం తంత్రం వంటూ ప్రతిష్ఠ చేశారు మంత్రం యంత్రం తంత్రం వంటూ ప్రతిష్ఠ చేశారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు కనిపించే ఈ స్థూలం కాదంటూ కనిపించని ఆ సూక్ష్మం నీవంటూ కనిపించే ఈ స్థూలం కాదంటూ కనిపించని ఆ సూక్ష్మం నీవంటూ నామం రూపం నగ్నలు లేని దైవం నిజమంటూ కొందరు వాదన చేస్తుంటే అవును కాదు అంతుబట్టక దిక్కులు చూశారు దిక్కు చేసమని వేదన తోడత వేడుతున్నారు నిగ్గు తెసమని వేదన తోడత వేడుతున్నారు ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు అనువు అనువునా నీవున్నా కనుము కనుమునా నిండున్నా అనువు అనువునా నీవున్నా కనుము కనుమునా నిండున్నా మాటలు రాని వాటి బొమ్మలు మర్మం చెప్పేనా నే మనసారా చెబుతాను మంచిగా వినరండి మాటలు రాని రాతి బొమ్మలు మర్మం చెప్పేనా నే మనసారా చెబుతాను మంచిగా వినరండి కష్టంలో నా తోడై నిలిచే మనిషిని చూడండి ప్రాణాలను పోసే దైవం అతడండి అతడంటే ద్వేషం మానండి బుద్ధి బలముతో యోచన చేసి సత్యము నెరగండి బుద్ధి బలముతో యోచన చేసి సత్యము నెరగండి ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు దివ్యమైన దైవం ఇలలో మనిషిగా పుట్టాడు
సాధన శోధనలెన్నో చేసి తత్వం ఎరిగాడు. తానే దైవం మన్నని జంబును టక్కున పట్టాడు. పైనుండి క్రిందకు దిగుతూ వచ్చి దేవుడు అయ్యాడు. పైనుండి క్రిందకు దిగుతూ వచ్చి దేవుడు అయ్యాడు. సాధన చేసి మెట్లను ఎక్కి దేవుడు అయ్యాడు. సాధన చేసి మెట్లను ఎక్కి దేవుడు అయ్యాడు. ఈ మరుగును తెలియని మనుషులందరూ తిరుగుతూ ఉన్నారు. ఈ మరుగును తెలియని మనుషులందరూ తిరుగుతూ ఉన్నారు. దేవుడెక్కడని ప్రశ్నలు వేస్తూ గడుపుతూ ఉన్నారు. దేవుడెక్కడని ప్రశ్నలు వేస్తూ గడుపుతూ ఉన్నారు. ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఏమండి దేవుడు గారు ఎక్కడ ఉన్నారు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? ఆ చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? చిరునామా కాస్త నాకు చెబుతారా మీరు? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.